Hello and welcome to Physics Link, one stop solution for physics learning. So, today in this video, we will see spherical and polar coordinate system. మనం ఈ వీడియోలో స్పెరికల్ మరియు పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్స్ కోసం మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది 2 డైమెన్షనల్, అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది 3 డైమెన్షనల్. అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కోసం మాట్లాడదాం. పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇక్కడ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఏ విధంగా తీసుకుంటామంటే, ఇక్కడ మన సిస్టమ్ అనేది సర్కిల్లో ఉంటుంది. సో ఇక్కడ ఆరిజిన్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ నేను ఒక రెఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నాను. అయితే ఈ డిస్టెన్స్ని రో అనుకుందాం. ఓకే, ఈ డిస్టెన్స్ని రో అనుకున్నాను. అయితే ఇక్కడ ఆర్బిటరీగా ఏదో ఒక పాయింట్ పి తీసుకున్నా. సో ఇప్పుడు మన ఆర్ బార్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఈ ఆర్ బార్ వెక్టర్ అనేది మన రెఫరెన్స్ యాక్సిస్తో 5 యాంగిల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు మనం జనరల్గా పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో పిని ఎలా డిఫైన్ చేస్తామంటే, పొజిషన్ వెక్టర్. ఒక పాయింట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే పి ఈక్వల్ టు పి ఆఫ్ రో కామా 5. పి ఆఫ్ రో కామా 5తో డిఫైన్ చేస్తాం. ఇది కోఆర్డినేట్స్. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఆర్ బార్ ఈక్వల్ టు, లేదంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, పొజిషన్ వెక్టర్ ఆర్ బార్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డిఆర్ బార్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. సో ఇది 5 అనుకుంటే ఇది ఆర్ అవుతుంది. ఈ పాయింట్ పి, ఇది ఆరిజిన్ ఓ. ఓకే, సో ఇక్కడ ఈ లెంగ్త్ ఏమవుతుంది, ఇక్కడ 5 కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాబట్టి ఈ 5 యాంగిల్ పక్కనున్న సైడ్ అనేది ఆర్ కాస్ 5 అవుతుంది. అలాగే ఇది ఆర్ సైన్ 5 అవుతుంది. ఓకే, ఆర్ సైన్ 5 అవుతుంది. దిస్ ఇస్ ఆర్ కాస్ 5. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి, రో. ఇది సర్కిల్ కాబట్టి. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు రో మ్యాగ్నిట్యూడ్, అంటే దీని నుంచి రో సైన్ 5 అవుతుంది, అలాగే రో కాస్ 5 అవుతుంది. సో ఇప్పుడు ఆర్ బార్ వెక్టర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో అయితే ఎలా రాయొచ్చు అంటే, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత, రో కాస్ 5, అలాగే వై వాల్యూ ఎంత, రో సైన్ 5. సో ఆర్ బార్ ఈక్వల్ టు రో కాస్ 5, అలాగే ఇక్కడ ఎక్స్ క్యాప్ ప్లస్ రో సైన్ 5 వై క్యాప్. ఓకే, ఇది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో. మనకు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలి, కాకపోతే ఇక్కడ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో కావాలి. అప్పుడు డిఆర్ బార్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, డిఆర్ బార్ని డి రో క్యాప్ ప్లస్ రో డి5 క్యాప్గా రాయొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మనకు రో డైరెక్షన్లో అంటే రో క్యాప్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. రో డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి రావాలి, అంటే 5 క్యాప్ డైరెక్షన్లో మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మూవ్ అవ్వాలి. ఓకేనా, సో డిఆర్ డైరెక్షన్లో ఇలా మూవ్ అవ్వాలి, డి రో డైరెక్షన్లో ఆరిజిన్ నుంచి డిస్ప్లేస్ అవ్వాలి, అంటే రో క్యాప్ డైరెక్షన్లో డి రో డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. అలాగే 5 క్యాప్ డైరెక్షన్లో మనం రో డి5 డిస్టెన్స్ మూవ్ అయితే మనం పీకి రీచ్ అవుతాం. ఓకేనా, సో దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇన్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇంతవరకు నేర్చుకుంటే సరిపోద్ది. ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్కి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్కి రిలేషన్ ఏంటంటే, x ఈక్వల్ టు రో కాస్ 5, అలాగే y ఈక్వల్ టు
రో సైన్ ఫై. అలాగే దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రో స్క్వేర్. ఓకే, రో స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై, రో స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై. రో స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఫై ప్లస్ కాస్ స్క్వేర్ ఫై 1. సో దీని నుంచి రేడియస్ ఏమవుతుందంటే రో ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే ఫై ఈక్వల్ టు ఏమవుతుందంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఫై ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్. దీని నుంచి y బై ఎక్స్ చేస్తే tan ఫై వస్తుంది. దాని నుంచి ఫై ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకేనా? ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి. ఇక్కడ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది 2 డైమెన్షనల్ ప్లేన్. ఇది ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం 3 డైమెన్షనల్ గా తీసుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఈ సర్కిల్ ఒకటి కన్సిడర్ చేసుకుంటే XY ప్లేన్ లో ఒక సర్కిల్ కన్సిడర్ చేసుకుంటే అది జస్ట్ సర్కిల్ మాత్రం. ఒక ప్లేన్ తీసుకుంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అప్లై చేయాలి, కానీ ఇది 3 డైమెన్షనల్. సో ఇక్కడ ఒక నార్మల్ ఇలా ఒక వెక్టర్ డ్రా చేస్తాను అనుకోండి, ఇలా ఒక ప్రొజెక్షన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్, ఈ లెంగ్త్, దీన్ని r అనుకుందాం. ఓకేనా? మనం కొన్నిసార్లు రో అని కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. r అని తీసుకుందాం మనం. అలాగే ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఫై అవుతుంది. ఓకేనా? ఇది r, అలాగే ఇది ఫై. అలాగే ఇక్కడ ఈ యాంగిల్ అంటే వెర్టికల్ యాక్సిస్ తో చేసే ఈ యాంగిల్, దీన్ని థీటా అనుకుందాం. ఓకేనా? సో ఇది ఫై అంటే ఎక్స్ యాక్సిస్, రిఫరెన్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఫై. అలాగే జెడ్ యాక్సిస్, దీన్ని అజిముత్ అంటారు. ఓకేనా? వెర్టికల్ యాక్సిస్ తో చేసే యాంగిల్ థీటా, దీన్ని అజిముతల్. సారీ, దిస్ ఈస్ పోలార్ యాంగిల్. ఓకే, దిస్ ఈస్ పోలార్ యాంగిల్. పోల్ కదా, ఇది యాక్సిస్, పోల్ యాక్సిస్ కదా. సో ఈ యాక్సిస్ అనేది పోల్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ యాంగిల్ ని పోలార్ యాంగిల్ అంటారు. అలాగే ఫై ని అజిముతల్ యాంగిల్ అంటారు. అజిముతల్ యాంగిల్. ఓకేనా? అలాగే ఇక్కడ ఆర్ ఏంటి? రేడియస్. ఓకే, రేడియల్ లెంగ్త్. ఆర్ ఏంటిది? రేడియస్. ఓకే, సో దిస్ ఇస్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకు ఎలిమెంటరీ వెక్టార్ ఏమవుతుందంటే ఎలిమెంటరీ వెక్టార్ dr బార్ ఈక్వల్ టు, ఇక్కడ మనం కోఆర్డినేట్స్ r థీటా ఫై అనుకుందాం. r థీటా ఫై. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫై కి యాంగిల్ ఏమవుతుంది, ఫై కి లిమిట్స్ ఏమవుతాయి, 0 నుంచి 2π. అలాగే థీటాకి లిమిట్స్ ఏమవుతాయంటే 0 నుంచి ఇక్కడ 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ r లిమిట్స్ అనేవి 0 నుంచి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఓకేనా? ఇన్ఫినిట్ వరకు r వాల్యూస్ ఉండొచ్చు. అలాగే థీటాకి లిమిట్స్ ఏంటంటే 0 నుంచి 2π. అంటే ఈ వెర్టికల్ యాక్సిస్ కి మనం ఈ యాంగిల్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఫై అయితే మొత్తం
ఒక సర్కిల్ మొత్తం ఈ యాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో థీటాకి లిమిట్స్ ఏంటంటే 0 to 180 degrees. అలాగే ఫైకి లిమిట్స్ ఏంటంటే 0 to 360 degrees. దీన్ని రేడియన్స్లో 2πగా రాయొచ్చు, దీన్ని రేడియన్స్లో 0 to πగా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎలిమెంటరీ వెక్టర్ ఏమవుతుందంటే dr బార్ ఈక్వల్ టు dr r cap plus r d theta cap r sin theta d phi cap. ఓకేనా, మన కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏంటి వచ్చింది ఇక్కడ dx x cap ప్లస్ dy y cap. ఓకే, dy y cap అలాగే dz z cap వచ్చింది. లెట్ మీ రైట్. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో అయితే dr బార్ ఏమొచ్చింది dx x cap ప్లస్ dy y cap ప్లస్ dz z cap వచ్చింది. అదే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇదే dr బార్ ఏమవుతుందంటే d rho cap rho d phi cap dz z cap వచ్చింది. ఓకేనా, కానీ ఇక్కడ dr r సంబంధించిన డిస్ప్లేస్మెంట్, r లో చేంజ్ ఇది, ఇక్కడ థీటాలో చేంజ్ d థీటా, కాకపోతే ఇక్కడ r అనేది టర్మ్ ఎక్స్ట్రా వచ్చింది. అలాగే ఇక్కడ ఫైలో చేంజ్ d phi, ఇక్కడ r sin థీటా ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సో ఎలిమెంటరీ వెక్టర్ ఇది. నెక్స్ట్, సో ఇక్కడ లెంగ్త్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, లెంగ్త్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే dr rho d theta r sin theta d phi, ఇవి లెంగ్త్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఏరియా ఎలిమెంట్స్ చూద్దాం. ఏరియా ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మనకు రో క్యాప్ డైరెక్షన్ లో ఓకే, నో ప్రాబ్లం. ఏరియా ఎలిమెంట్స్ ఏమవుతాయి చూడండి. ఆర్ క్యాప్ డైరెక్షన్ లో ఏరియా ఎలిమెంట్ కావాలనుకోండి, అప్పుడు థీటా క్యాప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాగే ఫై క్యాప్ యొక్క ఈ కాంపోనెంట్, ఓకే, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆర్ క్యాప్ డైరెక్షన్ లో ఎలా ఆర్ క్యాప్ ఏమవుతుందంటే ఏరియా ఎలిమెంట్ ఆర్ డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా డి ఫై, అంటే ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి ఫై. ఈ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని కోఆర్డినేట్ సిస్టమ్తో కంపేర్ చేస్తే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసమంటే మనం క్వాంటమ్ మెకానిక్స్లో ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ యాటమ్ తీసుకున్నారు, అప్పుడు హైడ్రోజన్ యాటమ్కి అప్లై చేయాలంటే అది స్పెరికల్ సిమెట్రీ ఉంటుంది. సో అలాంటప్పుడు మన ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఏరియా ఎలిమెంట్స్ వాల్యూమ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి ఫై వచ్చింది. అలాగే అలాంగ్ థీటా క్యాప్ ఏమవుతుంది డిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డి ఫై అవుతుంది. అంటే ఆర్ సైన్ థీటా డిఆర్ డి ఫై. అలాగే అలాంగ్ ఫై క్యాప్ డైరెక్షన్ ఏమవుతుందంటే ఆర్ డిఆర్ డి థీటా అవుతుంది. ఆర్ డిఆర్ డి థీటా. ఓకే, దిస్ ఇస్ ఇవి ఏరియా ఎలిమెంట్స్. ఇప్పుడు వాల్యూమ్ ఎలిమెంట్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ చార్జ్డ్ స్పియర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ స్మాల్ వాల్యూమ్ లో మనకి ఎంత ఛార్జ్ ఉంటుందో కావాలంటే ఫస్ట్ థింగ్
ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ కావాలి. ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కాబట్టి ఈ వాల్యూమ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే సింపుల్ గా dr ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా d5 అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఎలిమెంట్ ఏమవుతుంది, వాల్యూమ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఆర్ డి థీటా, అంటే ఇక్కడ రెండు ఆర్లు ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్ సైన్ థీటా dr d థీటా d5 dr d థీటా d5 ఇది వాల్యూమ్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, సో ఈ ఏరియా ఎలిమెంట్స్ అలాగే వాల్యూమ్ ఎలిమెంట్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఎలిమెంటరీ వెక్టర్ లెంగ్త్ ఎలిమెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఒక చిన్న అప్లికేషన్ చూద్దాం. సపోజ్ నాకు వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ కావాలి. ఓకే, చిన్న అప్లికేషన్ చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్స్ కావాలి. మెట్రిక్ ఎలిమెంట్స్ ఓకే, మెట్రిక్ ఎలిమెంట్స్ ఏమవుతాయో చూద్దాం. ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ ని h1 h2 h3 తో డినోట్ చేసా. ఇవి ఫార్ములా ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ dr బార్ బై ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కాబట్టి dr. ఓకే, అలాగే dr బార్ బై d థీటా అలాగే dr బార్ బై d5. ఓకే, ఇప్పుడు dr బార్ అంటే ఏంటి, dr బార్ అంటే ఇది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు dr డెరివేటివ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్ క్యాప్ డైరెక్షన్ లో dr అనేది వేరియబుల్, దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ డెరివేటివ్ చేసినప్పుడు 1 వస్తుంది. అలాగే ఇక్కడ థీటా క్యాప్ డైరెక్షన్ లో ఆర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ థీటా మార్చిన అన్ని పాయింట్స్ కి ఆర్ వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఆర్ వాల్యూ ఒకటే కానీ థీటా వాల్యూ మారుతుంది. ఓకే, అలా ఈ సర్కిల్ పై ఈ పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసుకున్నారు, దీనికి ఆర్ వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, కానీ థీటా వాల్యూ మారుతుంది. ఇక్కడ 5 వాల్యూ కూడా సేమ్. ఈ లూప్ మొత్తానికి ఈ లూప్ పైన ఉన్న ప్రతి పాయింట్ కి ఆర్ క్యాప్ వాల్యూ, ఓకే, ఆర్ వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది, థీటా వాల్యూ మారుతుంది. ఓకే, ఆర్ వాల్యూ 5 వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ థీటా క్యాప్ డైరెక్షన్ లో ఆర్ అనేది కాన్స్టెంట్, డి థీటాని విత్ రెస్పెక్ట్ టు ఆర్ డెరివేటివ్ చేసినప్పుడు 0 వస్తుంది. అలాగే ఈ టర్మ్ కూడా 0 వస్తుంది. అంటే ఫైనల్ గా ఇక్కడ dr బార్ బై dr అంటే 1 వచ్చింది. అలాగే సెకండ్ విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ చేసినప్పుడు dr బై d థీటా అంటే 0 వస్తుంది. ఇక్కడ r అనేది కాన్స్టెంట్ అన్నాము. సో d థీటా బై d థీటా చేసినప్పుడు 1 వస్తుంది. 1 వస్తుంది. ఇక్కడ ఇంటూ r ఉంది కాబట్టి r వస్తుంది. సో అలాగే ఈ టర్మ్ 0 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేట్ చేసినప్పుడు. ఓకే, అయితే ఇక్కడ సైన్ థీటా అనేది ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఓకే, సో లెట్ మీ రైట్, ఒకసారి రాద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి లెట్ మీ రైట్, dr బార్ ఏంటి, r dr r cap r d theta theta cap r sin theta d phi phi cap. ఇప్పుడు dr బార్ బై d theta కావాలి అంటే dr బై d theta r cap, ఇక్కడ థీటా మారుతుందంటే
థీటా డైరెక్షన్ లో ఆర్ వాల్యూ కాన్స్టెంట్, అలాగే ఫై వాల్యూ కాన్స్టెంట్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేట్ చేసినప్పుడు ఆర్ అలాగే ఫై అనేవి కాన్స్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఆర్ ని మనం కాన్స్టెంట్ గా ఉంచాం, డి థీటా బై డి ఫై థీటా క్యాప్. అలాగే ఇక్కడ ఆర్ కాన్స్టెంట్, సైన్ థీటా ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్. సో d by d theta of sin theta into d phi. కానీ థీటా దృష్ట్యా డెరివేటివ్ చేసినప్పుడు d phi వాల్యూ అనేది 0. ఓకే, థీటా మారుతున్నప్పుడు పై అనేది కాన్స్టెంట్, అంటే d phi ఏంటి? d phi ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో ఈ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇక్కడ ఈ హోల్ టర్మ్ 0 అయింది, ఇక్కడ ఇది 0 అయింది. సో ఇక్కడ థీటా అమ్మ. సో డి థీటా బై డి థీటా అంటే 1, అంటే ఇక్కడ ఆర్ వచ్చింది, అంటే ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్ ఆర్ వచ్చింది. అలాగే డిఆర్ బార్ బై డి ఫై అంటే డిఆర్ బై డి ఫై ఆర్ క్యాప్ దీని నుంచి. అలాగే ఆర్ డి థీటా డి ఫై ప్లస్ డి బై డి ఫై ఆర్ సైన్ థీటా డి ఫై. ఇప్పుడు చూద్దాం, ఫై వాల్యూ చేంజ్ అవుతుంది, అంటే ఫై వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లూప్, ఈ లూప్ తీసుకున్నారనుకోండి, ఫై వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఆర్ అలాగే థీటా వాల్యూ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఫై డెరివేట్ చేసినప్పుడు ఆర్ అలాగే థీటా కాన్స్టెంట్, అంటే డిఆర్ ఈక్వల్ టు డి థీటా ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇది 0, అలాగే డి థీటా 0 కాబట్టి మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు ఆర్ సైన్ థీటా అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, థీటా కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్ కాబట్టి సో ఆర్ సైన్ థీటా కాన్స్టెంట్. అలాగే డి ఫై బై డి ఫై అంటే 1. సో ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్ ఏంటి వచ్చింది? ఆర్ సైన్ థీటా వచ్చింది. ఓకే, ఇప్పుడు మొత్తం సమ్మరీ రాద్దాం. మెట్రిక్ ఎలిమెంట్స్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి? 1 1 1. ఇవి h1 h2 h3 వాల్యూస్. ఓకే, అలాగే ఇక్కడ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో 1 రో 1, అలాగే ఇక్కడ 1 ఆర్ సైన్ థీటా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ యూస్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఒక చిన్న అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ వాల్యూమ్ ఎలిమెంట్ ఏమొచ్చింది? స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో వాల్యూమ్ ఎలిమెంట్ ఏంటి? ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి ఫై ఇంటూ డిఆర్. సారీ, ఎందుకంటే ఇక్కడ లెంగ్త్ ఎలిమెంట్స్ ఏంటి? లెంగ్త్ ఎలిమెంట్స్ ఆర్ సారీ ఓకే, లెంగ్త్ ఎలిమెంట్స్ ఏంటి? డిఆర్ ఆర్ డి థీటా అలాగే ఆర్ సైన్ థీటా డి ఫై. ఇవి లెంగ్త్ ఎలిమెంట్స్. ఈ మల్టిప్లై చేస్తే వాల్యూమ్ ఎలిమెంట్ వస్తుంది. అందుకోసం ఈ లెంగ్త్ ఎలిమెంట్స్ అలాగే మెట్రిక్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే, వాల్యూమ్ తీసుకున్నాడు, ఇది స్మాల్ వాల్యూమ్. ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తే అందులో స్మాల్ ఎలిమెంట్, స్మాల్ వాల్యూమ్. ఇప్పుడు నాకు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కావాలి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ డివి ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి థీటా డి ఫై డిఆర్. ఈ వాల్యూమ్ ఇంటిగ్రేషన్. అయితే ఇక్కడ ఈ వేరియబుల్స్ అనేవి ఆర్ థీటా ఫై అనేవి ఇండిపెండెంట్ కాబట్టి మన ఇంటిగ్రేషన్ సెపరేట్ గా రాయొచ్చు.
సో ఇంటిగ్రల్ ఆర్ స్క్వేర్ డిఆర్ ఇంటూ ఇంటిగ్రల్ theta to integral ఓకే ఇక్కడ వాల్యూమ్ ఎలిమెంట్ ఏమొచ్చింది dv ఈక్వల్ టు r స్క్వేర్ sin theta dr d theta d phi. ఇప్పుడు టోటల్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ట్రిపుల్ ఇంటిగ్రల్ r స్క్వేర్ sin theta dr d theta d phi. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం సెపరేట్ గా రాయొచ్చు. సో ఇంటిగ్రల్ r స్క్వేర్ dr ఇంటిగ్రల్ sin theta d theta ఇంటిగ్రల్ d phi. అయితే ఇక్కడ ముందుగా మనం చెప్పుకున్నాం r కి లిమిట్స్ 0 టు r తీసుకున్నాం. సపోజ్ క్యాపిటల్ R ఇస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. అలాగే థీటాకి లిమిట్స్ ఏంటి 0 టు పై. అలాగే ఫైకి లిమిట్స్ ఏంటి 0 టు 2 పై. సో ఆ లిమిట్స్ ఇక్కడ వేస్తే 0 టు r అలాగే 0 టు పై అలాగే 0 టు 2 పై. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే r³/3 లిమిట్స్ 0 టు క్యాపిటల్ R ఇంటూ sin theta కి ఇంటిగ్రేషన్ మైనస్ cos theta లిమిట్స్ 0 టు పై ఇంటూ d phi ఇంటిగ్రేషన్ phi లిమిట్స్ 0 టు 2 పై. ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే r³/3 వస్తుంది. ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ 0 లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 1 మైనస్ cos phi మైనస్ 1 అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 2 వస్తుంది. అలాగే ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే 2 పై అంటే 4/3 పై r³ విచ్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే ఈ విధంగా మనం అప్లై చేయొచ్చు. ఓకే సో this is for present video. Thank you guys. I hope you understand. If you have any doubts, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో సెక్షన్ కింద కామెంట్ చేయండి. లేదు అంటే మీకు అలర్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్లోనైనా నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు డౌట్స్ క్లారిఫై చేయగలను. ఓకే థ్యాంక్ యూ గైస్.